హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్లో పార్ట్ 30తో మీ ముందుకు వచ్చేసాము. మరి ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 30లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారా దోస్తులు మన వీడియోస్ని? ఏం అమృత, ఏమంటున్నాడు పిల్లగాడు కడుపులా? ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చూస్తున్నాడు అత్తమ్మ. వదిన మళ్ళీ కదులుతున్నాడు. అవును, ఈ మధ్య బాగా కదులుతున్నాడు. అరే, నేను చేతి పెట్టినప్పుడల్లా కదులుతున్నాడు వదిన. వదిన, బాబో పాపో వచ్చాక నేనైతే ఫుల్ టైం పాస్ చేస్తా. ఏమంటున్నాడు అక్క నా అల్లుడు? ఏమంటాడు? నా అల్లుడు ఏమన్నాడు, అల్లుడు కూడా ఏమన్నాడు. ఎట్లుందక్క? మంచిగానే ఉందిరా, కొంచెం ఆయాసం అవుతుంది అంతే. 5 నెలలకే ఆయాసం అనబట్టే. మరి సీమంతం ఫంక్షన్ చేస్తారో ఏమో అత్తమ్మ, బావ వాళ్ళకి లేదట. అయ్యో, అంచనా లేదా? మీ అమ్మ వాళ్ళకు ఉన్నది కావచ్చు, అమ్మ వాళ్ళకు కూడా లేదట. ఉన్నదా అత్త? ఉంటే నువ్వు చేసేయి. మాకేడున్నది, మాకు కూడా అంచనే లేదు. నాకైతే సీమంతం చేయలే, భూమంతం చేయలే, ఏమంతం చేయలే. అంతేనా అయితే? అమృత, అదో సీనయ్య వచ్చిండు. నువ్వులే అల్లుడు, 3 పిల్లలు పక్క పక్క కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటారు. ఏ కూసోబా మరిది. కుసబావా, పూజ బావకు నాకు కాఫీ తెపోవే. ఏం కాపీలు, ఊకే కాపీలు తాగుతాడు మా అల్లుడైతే. స్ట్రాంగ్గా వేయే. ఒక్క నిమిషం, నా ఫోన్ తీసుకొని వస్తా. ఏమంటున్నాడు చిన్ని కన్నయ్య? చిన్నమ్మ, నీకన్నేనా చిన్నమ్మనా? ఎవరు కావాలి? నాకు ఎవరైనా పర్వాలేదు చిన్నమ్మ. ఎందుకు? నాకు పాప కావాలి, బాబు కావాలి అని ఏం లేదా నీకు? మాకు ఎవరైనా ఒకటే. నువ్వేమనుకున్నావు? పాప అనుకున్నావు, బాబా అనుకున్నావా అని అప్పుడు? నేను 2 మాటల కొడుకే పుట్టాలనుకున్నా. 2 సార్లు బిడ్డలే పుట్టిండ్రు. అయ్యో, ఎవరైతే ఏందత్త, కొడుకు పుడితే ఏం చేద్దు? కొడుకు పుడితే నేను నీ ఇంట్లో ఎందుకుందు? మా ఇంట్లో నేనుంది మంచిగా రంగరంగ. నా కొడుకు ఇంట్లో కోడలు మంచిగా అండి పెడుతుండే మంచిగా ఉంది. ఇప్పుడు చూడు, నీ ఇంట్లో ఉన్న అల్లునికి అండి పెడతానా. ఏమండి, వచ్చేటప్పుడు కొబ్బరి బొండాన్ని తీసుకురావా? ఎందుకే తాబుద్ది అవుతుందా? అవుట మంచిది కదండి. ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో స్వప్న అన్న వాళ్ళ అమ్మ 2 కొబ్బరి బొండాలు మస్తు తాగిండ్రు. అప్పటి నుంచి నాకు తాగబుద్ధి అవుతుంది. అక్క, ఈ కాలంలో ఎవరన్నా సీరియల్ చూస్తారావే? నీకు తెలియదురా, సూపర్ ఉంటుంది అది. సీరియల్ కాదు, సిరీస్. అబ్బో. అబ్బో ఏంద్రా, పూజ కూడా చూస్తుంది అడుగు కావాలంటే. నేనైతే ఇల్లరికపు ఆడబిడ్డనే చూస్తా. ఆడబిడ్డ ఇంటికి వస్తే చూడ. ఇల్లరిక పాలుడో లేకపోతే అల్లుడింటికి వచ్చిన అత్తనో, ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే మంచిగుండు కదా అత్త? నీకు ఏది మంచి అనిపిస్తే గది కావాలంటావు. సరే అమృత, నేను పొలం దిక్కు పోతా. వచ్చేటప్పుడు కొబ్బరి బొండాలు తెస్తా, సరేనా? జాగ్రత్త బావా, ఊకే పొలంలోకి ఎందుకు పోతున్నావు? ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తారు కదా చేసిండ్రో లేదో పనులు. అట్లా అంటే ఇట్లనే, మనం అస్తలేమని తెలిస్తే మంచిగా వెయ్యరు పనులు. ఫోన్లల్లా మీద ఉంటుంది. అవును బావా, ఏమవుతుంది? 2 రోజులు ఫోన్లో మాట్లాడితే అయిపోతుంది. నీ లెక్క గట్ల మీద ఉంటే గిట్లనే ఉంటుంది సంసారం. గట్ల పోయి మంచిగా శ్రద్ధతోటి చూపించుకుంటేనే అన్ని మంచిగా ఉంటాయి. ఇంత ఆస్తి సంపాదించిండు సీనయ్య. ఏంది బామ్మర్ది ఇది? ఇంకా చెప్పలే మీ అత్తకు? ఆస్తి అంతా నాదే అనుకుంటుంది ఇంకా. సరే పో బావా. చిన్నమ్మ మీకు ఏమన్నా తెమ్మంటారా రాంగా? నాకేమద్దు సీనయ్య, గా 4 తమలపాకులు పట్టుకురా గంతే. సున్నం కాసు ఉన్నాయా అన్ని? అవన్నీ ఉన్నాయి. ఇగో అల్లుని తెమ్మని పైసలు ఇచ్చిన. 500 రూపాయలు ఇస్తే 500 రూపాయలే పట్టుకొచ్చిండు. ఇంత పొడుగు డబ్బా పట్టుకొచ్చిండు, సున్నపు డబ్బా. ఆయన చచ్చేదాకా వచ్చేటట్టున్నది. మరి ఉక్కుకే షాపులలో గోడెందుకు, ఒకటేసారి తెచ్చుకుంటే అయిపోయా. నేను ఇంత పొడుగు డబ్బాలు పట్టుకొచ్చిండు. కాసు డబ్బా కూడా ఇంత పొడుగు ఉన్నది. ఆయన మనవరాళ్ళకు కూడా వచ్చేటట్టున్నది. మనవరాళ్ళు గవెందుకు తింటారు అత్తమ్మ? గదే లేవు, అంత వేస్ట్ అవుతుంది. ఇప్పుడు అన్ని వేస్ట్ చేస్తాడు. సరే తీసుకొస్తా, అంతేనా? అంతే రాంగ అట్టి పనులు గిట్ట కనబడితే డజన్ అన్ని పట్టుకరా. సరే. సీతాలక పండ్లుంటే చూడు సీనయ్య, 4-5 కిలోలు పట్టుకరా, బాగా రోజులు
పాయే, ఇక అయిపోతుంది సీజన్. సరే చిన్నమ్మ. అవుతుందర ఓ లిస్టు మీద లిస్టు చెప్తానే ఉంటదిగా. నీకేమో బాగా అవుతుంది అల్లుడు. నిన్నడన్నా అట్లా అడిగినవా? నేను బయట పోతాను అత్తమ్మ, మరి మీకేమన్నా తెమ్మంటారా అని అడిగిన పాప అనలేదు. అడిగేటోళ్ళనేమో గట్లా అంటావు. అరే అమ్మటి పోయిందిరా? వాయనమ్మ లేచిన కాడ నుంచి ఏడ కనబడతలేదు, ఎటన్నా ఊరుకోయింది ఏంది? ఇంకా లేవలేదమ్మా. లేవలేదా? అయ్యవ్వా గింత సేపు అంటుంది. రోజు పొద్దుగాలనే లేచి వస్తుంది కదా. వచ్చింది అదనే. ఏమైంది అదనే? అసలు సోపాలు పడతాను. ఏమవుడో ఏందో వదినే, ఈ థైరాయిడ్ వచ్చిన కాడ నుంచి అంత మధ్య మధ్య నిద్ర ఉంటుంది. మొన్న దాకా గ్యాస్ అంటివి, మళ్ళీ ఇప్పుడు థైరాయిడ్ అనబడుతుంది. ఏం తీరాడో ఏమో. అయ్యో నాకు థైరాయిడ్ ఎప్పటి నుంచో ఉన్నది కాదు వదినమ్మ. థైరాయిడ్తోనే ఏ పని చేయబుద్ధి కాదు. అయ్యో గందుకేనా ఏ పని చెప్పినా అయ్యో అంతా నాతోటే చేపిస్తావు. ఇక అంతా నిద్ర ఉంటుంది, ఎప్పుడు నిద్రపోబుద్ధి అవుతుంది. మంచిగా ఉన్నది కదా, ఏం తీరాడో కానీ నాకు అత్త మంచిగా ఉండు, మంచిగా తినుకుంటావండు. తినుకుంటావంటే పనులు ఎవరు చేసుకోవాలి వదినే? ఎవరో ఒకరు చేస్తారు. ఇప్పుడు నువ్వంటే నేను చేస్తలేనా గట్లనే? అబ్బా అయ్యో ఏమైంది అమృత? ఈపుల చీమను ఏమన్నా ఉట్టినట్టుంది అత్తమ్మ, ఒకసారి గోకుండ్రి. అయ్యో ఏం సీమ పాడగాను. ఈ అమృతనే కుట్టన్నా? ఆమె తల్లిని కుడితేంది? అక్కనే కొంచెం కిందికి అత్తమ్మ. గీడనా? పోయిందా? అబ్బా పోయిందత్తమ్మ, థ్యాంక్ యూ. గ్యాస్ అంతా అమృతదే. అమృత ఏది చెప్పినా ఏమనిపించదు. గోకమన్నా గీకమన్నా గీక బుద్ధి అవుతుంది. అబ్బా నిద్ర బాగా వచ్చి మునుగుతుంది. మరి వండుకోకపోయినావు, ఎందుకు లేచినావు? టిఫిన్ టైం అయింది. టిఫిన్ ఏం చేసిండ్రో తిని పంట. దీని పని మంచిగానే ఉన్నది కదా నీ అవ్వ. టిఫిన్ టైంకి లేస్తాంది, తింటాంది, మళ్ళీ వేయమంటుంది. మళ్ళీ భోజనం టైంకి లేస్తాంది, తింటాంది, మళ్ళీ వేయమంటుంది. నీ అవ్వ బిడ్డ కడుపుతోటి ఉన్నదా తల్లే కడుపుతోటి ఉన్నదా నాకైతే ఏం అర్థమవుతలేదు. ఏంటో నేనువేమో బాగా ఇదవుతాను. అమృత కడుపుతోటి ఉన్నదా నువ్వు కడుపుతోటి ఉన్నావా? గట్లా చేస్తానవేంది? ఏమో వదినమ్మ, ఇక డెలివరీ కథ కూడా నాకు శాతనే కాదు. ఇంత మీరు ఉన్నారు, ఇక మీరే చూసుకుంటారు. కానీ ఓర్జినమ్మ డెలివరీ కూడా నాతోటి చేయించుతుందట. బర్రె లెక్క తింటాంది పంటాంది, ఏం పనగడ చేసుడు పాడైంది. డెలివరీ మనం ఏం చేసేది ఉంటుంది అదనే, ఇక డాక్టర్లే చేస్తారు హాస్పిటల్ పట్టుకపోతే. ఇక డెలివరీ తర్వాత వేసేటి ఉంటాయి కదా అన్నీ, ఇవన్నీ మీరే చూసుకున్నాడు పడుతుంది. చూసుకుంటే ఎందుకు చూసుకోను? గాంధీకి అత్తడికి మా అత్త రోగం తిరుగుతుంది. ఇక ఏ అత్తమ్మ మస్తు చేస్తుంది పనులు. నువ్వేం రంది పెట్టుకోకే అమ్మ. మీ అమ్మ ఎందుకు రంది పెట్టుకుంటుంది? పెట్టుకుంటే గిట్టుకుంటే నేను పెట్టుకోవాలి. కానీ అగోదమ్మా నీకేం రంది? ఇక డెలివరీలు కూడా నన్ను ఏమన్నా పడుతుంది ఫ్రీగా. ఇక రంది నాకు కాకపోతే నీకుంటుంది. ఇంత కాఫీ అన్న కలుపుకరండి వదినమ్మా. అగో నా బిడ్డ పోయింది పూజ, కాఫీ కలుపుకొత్తా అని. ఏదలుడు ఇంకా రాలే? నీ బిడ్డ కాఫీ కలుపుకొచ్చేసరికి నెల్లి పూసి బలివా వస్తుంది. ఏడ ఇక అత్తలేదు అగత్తలేదు. బావ కూడా బాగానే వాయిండు. బావకు నీకు తెమ్మంటివి కదా, బావ వేయండు నేనే తాగుతా అనుకున్నా. ఇక మీ అమ్మ వచ్చి తాగుతాను బట్టే. మీ అమ్మకి ఏమందంతి మధు కాఫీ. అయ్యో సీనన్న వెళ్ళిపోయిందా? నువ్వు కాఫీ తెచ్చేసరికి తెల్లారింది. మరి బావ పోయిండు. అమ్మ తాగుతుంది అటు ఇచ్చి. అమ్మ కాఫీ తీసుకోవే. బావ తాగుతా అన్నాడు రా కాఫీ. తాగుతా అన్నాడు, ఇక మళ్ళీ పోయిండు. నేను లేవకపోతే అల్లునికి కాఫీ పెట్టేటోళ్ళు కూడా లేరు ఇంట్లో. నా బిడ్డనేమో గర్భవతాయి. అయ్యో అత్తమ్మ నేను తీసుకొచ్చినా కానీ పోయిండు అన్నయ్య. ఇంతసేపు కలుపుకొస్తారు ఎవరన్నా కాఫీ? ఇట్లా పాలు కాబెట్టాలి, ఇట్లా కాఫీ పడేయాలి, కలుపుకొని రావాలి అయిపోయి. అయ్యో మీ ఊర్లో చక్కెర వేయరా వదినే? కాఫీ పాలు రెండే కలుపుకొస్తారా? చక్కెర కూడా వేస్తారు, గది కూడా చెప్పన్నా ఇక నీకు. ఎట్లా మాట్లాడుతుంది సోకుల్ది. మంచిగా వన్నది లేచింది. మరి బిడ్డ ఏం తింటాంది, అల్లుడేం తింటాండు ఏది లేదు పట్టి. నా బిడ్డ కాఫీ పెట్టుకొస్తే ఎట్లా అంటుంది? ఇట్లా కలుపుకొని గట్లా వస్తుందట. ఈ బర్రెది ఇటు తిరిగి అటు తిరగడానికి గంట పడుతుంది, నాటకాలు ఆడుతుంది. నా బిడ్డనే అంటుంది. అంత ఇవాళ రేపు నా బిడ్డ అయ్యేపాటికి వేసుకొస్తుంది. కానీ ఉమ్మడి కుటుంబంలో ఎవరు ఉంటాండు అదినే? ఉమ్మడి కుటుంబం అంటే పాతకాలంలో ఎట్లుంటుండే వదినమ్మా? ఒకటే రూమ్ ఉంటుండే, అందులోనే కిచెన్ ఉండు, అందులోనే అన్నీ ఉంటుండే. ఒకళ్ళు వంట ఒకళ్ళు కూర్చోవాలి. మీ బిడ్డకి ఏమైంది?
మంచిగా సెపరేట్ బెడ్రూము, గింత పెద్ద ఇల్లు, కథలు. ఇంటి నిండా పని మనుషులు కూడా ఉండాలి, లేరు కదా. అబ్బో ఆయన మనకి ఇప్పటికే థైరాయిడ్, పని మనుషుల్ని పెట్టుకుంటే ఇంకేం రోగాలు వస్తాయో, షుగర్ కూడా వచ్చేటట్టే ఉన్నది. నీకు బీపీ అయితే వచ్చే సూచనలు లేవు కదా వదినే. ఎందుకట్లా అంటున్నారు వదినమ్మ? నీకు అసలు కోపమే రాదు, నిదానంగా మాట్లాడతావు పాలకు కూడా. ఏం పడవదినమ్మ, ఆ థైరాయిడ్కే కావచ్చు గిట్లా. అయ్యో ఈ కాఫీ ఎట్లనే ఉన్నదేమే? కాఫీ షాయనా ఇది? షాయనే అత్తమ్మ, షాయలో కొంచెం షాయ పత్తి తక్కువైనట్టున్నది, ఇంకొంచెం పడితే కమ్మగా ఉంటుండే. అది కాఫీ అత్తమ్మ. నా బిడ్డ జోకులు ఎత్తంది. నవ్వుతీ వదినమ్మ, నేను కావాలని టెస్ట్ చేసిన మీ బిడ్డను. ఇవాళ రేపు ఎటకారాలు బాగా అవుతున్నాయి. ఏ పని చెప్పినా చేస్తా నేను, ఏదన్నా ఒకటి పెట్టి నన్ను తిడుతుంది. పూజ, నాకు కూడా కప్పు కాఫీ తెచ్చేయండి. తేపో. అవసరమే లేదు మమ్మీ, నేను దేను. ఎట్లా అంటావేంటి? నీ అత్తకేమో తెస్తావు, తల్లికేమో దేవా. నేను ఎంత మంచిగా పెట్టినా ఏదో ఒక వంక పెడతారు. నేను దేను. నేను వండుకుంటా పో, వంట కూడా నువ్వే చేసుకో. ఏంతో పొల్లా, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా మీద పెడుతుంది కోపం అంతా. తనైతే ఒక్క మాట అన్నది నా బిడ్డే. ఏంది అమ్మా, అంత అడిగినట్టే అనిపిస్తలేదు. ఇప్పుడు కొంచెం తక్క తినాలి అమృత. 5 నెలలకే అరగకపోవడంతో ఏమో ఈ కాలం వాళ్ళకు. నేనైతే 9 నెలల దాకా ఎన్ని తిన్నాను చూస్తా ఉంటే అర్థమైతుంది. డబ్బు మొక్కదానా అట్లా తిన్నావు కాబట్టి ఇప్పుడు కదులుతాననలేవు. దిష్టి దింపే రాదు వదినమ్మా నా బిడ్డకు. ఎంత దిష్టి తగిలిందో ఏమో, బేవుల మీద బేవులు తిత్తాంది ప్రొద్దున కానుంచి. అయ్యో నేను ఇప్పుడు వంట చేద్దానులా, గానే కూర్చుంటివి, కూర్చున్న కాడ గిట్ట దిష్టి దింపే వస్తలేదా నీకు? నాకు చక్కగా దింపనే రాదు. అల్లుడు పోయి ఇంత ఉప్పు డబ్బా పట్టుకురాపో, మీ అమ్మ జిట్టు దింపెత్తది. ఇప్పుడు ఉప్పు డబ్బా ఎట్లా తేవాలి అని గట్లా అంటున్నావు, నాకు తెలుసు అది. అరే చెప్పు, ఏమని తిప్పుతావు? మీ అమ్మ నేర్పాలే నీకు? ఏం నేర్చుకున్నావు నువ్వు చెప్పు. పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, కుక్క దిష్టి, నక దిష్టి, వీధి దిష్టి, వాడ దిష్టి, ఊరలందరి దిష్టి. ఇట్లా దింపెత్తాడు ఎవడన్నా దిష్టి, గట్లా దింపెత్తావోనే పోదు. మరి అందుకే కావాలమ్మా నిన్ను దింపమన్నది. నువ్వుదా వాడికెళ్ళి చిటర పటరా. అగో మా అత్త దిష్టి దింపేస్తుందా, పాట పాడుతుందా? చిటర పొటరా. అగో భలే ఉన్నది కదా మ్యూజిక్. నీ కాలుకేదాకెనో, ఏలికేదాకెనో, నీ కడుపుల బిడ్డకేదాకెనో జిట్టి, బొక్కలప్ప చెడుకన్ను పోరా పో. ఏమప్ప? బొక్కలప్ప చెడుకన్ను పోరా పో. ఒక్కల అప్పనా? అదేమప్ప? పిట్ట కష్టం తగ్గిపోరా పో. మెల్లవదనమ్మా, ఎవరన్నా నింటే మంత్రాలు ఇస్తానమనుకుంటారు. చిటర పొటరా. నీ తల్లి జిట్టు తలిగినో లేక నీ తమ్ముని జిట్టు తలిగినో. చిటర పొటరా పో. అగో అక్క నిద్రపోయింది. చూసినావా, జిట్టు దింపడంటే గిట్ల దింపాలి. మంచిగా పాట పాడితే నిద్ర పోతుంది కడుపుల బిడ్డ కూడా. అయ్యో నిద్రనే పోయిందా పిల్ల అమృత? నిద్రనే పోతున్నామ్మా, నన్ను లేపకు. అగో గిటాచి తూ అనబడితివి అటువా. అగో గిట్ల మా మీదకి వచ్చి తూతూ అంటావేందని? అట్లనే అనాలి, మీ జిట్టు తలిగితే పోతుంది వెంటనే. ఎన్నిసార్లు అంటావు పోయిగా, కావాలని అంటాందో జిట్టు దింపడానికి అంటాందో ఏందో ఏమో. అక్కేం దగ్గట్ల అన్నది, బెడ్లో వండుకోమనవచ్చు కదా మెల్లగా. మరి పండని తీరా, రాత్రి వన్నదో లేదో చక్కగా, నేను ఈయనే ఉన్నా కదా చూసుకుంటది. అమ్మనైతే మొత్తం పని మనిషినే వేసేసిండ్రు కానీ, అమ్మనేందక్క నన్ను కూడా పని మనిషినే వేసేసిండ్రు. అసలు మీ ఆడబిడ్డను వేరే కాపురం పెట్టాక ఇల్లరికం ఎందుకు తెచ్చుకున్నారే? ఏమో అక్క, వాళ్ళదేందో పెద్ద స్టోరీ పాడైంది. ఏం స్టోరీ ఉంటే ఏంది, ఏమైతేంది? నువ్వు గిట్లే కొట్లాటలు పెట్టాలి, చిన్న కొట్లాటలు పెట్టి పెద్దగా సిరి స్టార్ట్ అవుతుంది. చక్కగా వాళ్ళే పోతారు. పోవాల్సి వస్తే మనమే పోవాలి, ఇల్లంతా వాళ్ళదే అంటున్నాడు అక్క మధు కావాలనే నాటకాలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అట్లా చెప్పాడక్క మధు, నిజమే చెప్తాడు. మరి పోండి సపరేక, వేరే కాపురం పెట్టుండు మీరిద్దరు పోయి. మధు ఏం చేస్తానే లేడు ఇప్పుడు. మేమిద్దరం పోయి వేరే కాపురం పెడితే తిండేట్లక్క మాకు?
ఏదో ఒకటి వేసుకొని బతకాలే. టీచర్ జాబ్ చేయు, స్కూల్లో చెప్పు. పెళ్ళి సంవత్సరం కూడా కాలే, ఏమైనా జాబ్ చేస్తా అంటే అద్దంటున్నాడు మధు. గట్లనే అంటారు మగవాళ్ళు. సంవత్సరం 2 సంవత్సరాల దాకా నాటకాలు ఆడతారు, తర్వాత ఏం చేసినావు అని మనన్నే అంటారు ఉల్టా. ఏమో అక్క, నాకేం అర్థమైతలేదు. ఇంతకుముందు కాఫీ పెట్టుకొచ్చిన, అసలు నేను ఆమెకు పెట్టనే లేను. ఆ సీనన్నయ్య కొను మధుకి పెట్టుకొని వచ్చిన. ఏమన్నాడు ఆ సీనుగాడు? ఏమన్నా అంటున్నాడా? సీనన్న మంచోడే అక్క, నన్ను ఏమన్నాడు అసలు? ఏమన్నాడేంది? ఇంటి కోడల్ని కాఫీ పెట్టుకొని రమ్మనడానికి గైనెవరు అసలు? ఆయనకేం హక్కు ఉంది నిన్ను అడిగే హక్కు? ఆయన ఏం పెట్టమనలేడక్క, మధుయే పెట్టమన్నాడు. పాపం ఆయన నోట్లకెళ్ళి మాట కూడా రాదు. చూడ్డానికి నంగనాచి లెక్కున్నాడు. ఆయన లోపల ఏమేమి ఉన్నాయో మనకేం తెలుసు? ఏమో అక్క, మా ఆడబిడ్డనైతే ఏమనరాదు. ఆమె కడుపుతోటి ఉన్నది. కడుపుతోటి ఉంటేంది ఏమైతేంది, నువ్వు మాటలు అన్నా అనాలే. ఇప్పటి నుంచి అంటేనే డెలివరీ అయినాకనన్నా వేరే కాపురం పెడుతుంది. మళ్ళీ ఆమెనంటవేందక్క? పోతే మేమే పోవాలంటే? మీరెందుకు పోతారు? అస్సలు పోవద్దు, వాళ్ళనే పోయేటట్టు చేయాలి. నీకేమైనా పిసనా అక్క? వాళ్ళింట్లోకి వెళ్ళి వాళ్ళు ఎందుకు పోతారు? మధు అన్ని నాటకాలు నాకు తెలిసి. కాఫీ అట, అది చాయనో కాఫీయో కూడా తెలుస్తలేదు మా బర్రె అత్తకు. ఆమెకు తాగుడు ఒకటే తెలుసు కావచ్చు, అదేంటిదో కూడా తెలియదు అట్నా. కొంచెం చాయ్ పత్తి ఎక్కువైతే మంచిగా ఉండు అంటుంది. కాఫీలో చాయ్ పత్తి ఏమన్నదా? అబ్బాబ్బా గ్రేట్. నేను ఎక్కడిలే ఇట్లాంటి వాళ్ళని ఏడ చూడలే. ఆగో స్వప్న వదిన, ఎప్పుడు వచ్చినావు? ఇంకేంది అసలు? ఎన్నిసార్లు వస్తున్నది పోతున్నది, అసలు వచ్చినట్టు కూడా తెలుస్తలేదు. చక్కగా బెడ్రూమ్లోకి వస్తుంది, దీంతో ముచ్చట్లు పెడుతుంది పోతుంది. నాతోటి నీకేం పని మధు? నీతోటి నాకేం పని ఉంటుంది వదిన? ఎప్పుడు వచ్చినావు అని అడుగుతున్నా. అసలు కనిపిస్తూనే లేవు ఈ మధ్య. నేను మా ఇంట్లో బిజీ. అబ్బో, మీరంటే ఉమ్మడి ఫ్యామిలీ, అందరు కలిసిమెలిసి ఉంటారు, మనిషికో పని చేసుకుంటారు. నేది సింగిల్ ఫ్యామిలీ అయ్యే, ఇక అన్నీ చదవెట్టుకోవాలి. ఓహో, ఏం లేదు మధు, పూజది ఒక చీర డ్రై క్లీనింగ్కి ఇచ్చుండే, ఇచ్చేయడానికి వచ్చిన. సరే సరే కూర్చోండి, నేను పోతా. లేదు మధు, నాకు కొంచెం పని ఉంది, నేను పోవాలి. అమ్మ ఏం చేస్తుంది? పోయి చూసిరా పో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నాకేం తెలుసు? అక్కడి నుంచి వచ్చినావు కదా, ఏం చేస్తుంది అమ్మ అని అడిగినా మధు. నేను జూలీ అని చెప్తున్నా కదా, ఏమో ముచ్చట్లు పెడుతున్నట్టున్నారు మా అమ్మ మీ అమ్మ. పాపం నాకే శాతనైతే లేదంటే మా అమ్మ చేసి చేసి సగం అవుతుంది. మొత్తం మీ అమ్మతోటి ఎందుకు చేపిస్తున్నావే మరి? కొంచెం హెల్ప్ అయిపో. హెల్ప్ చేసుడేంది, పనులన్నీ నేనే చేస్తున్నా. అప్పుడే అమ్మ వేస్తుందంటావు, అప్పుడే నువ్వు వేస్తున్నావు అంటావు. ఏదో ఒక క్లారిటీ ఇయ్యే. నాకు నేను చూస్తేనే కోపం వస్తుంది మధు. అరే మళ్ళా మధ్యలో నేనేమన్నానే? ఏమైంది బంగారం? ఓ మధు, నీతో మాట్లాడా. అరే ఏమైందో చెప్తే కదా నాకు తెలిసేది. కాఫీ ఎట్లుంది చెప్పు నువ్వు? సూపర్ ఉంది. మీ అమ్మకు కాఫీయో చాయనో కూడా తేడా తెలుస్తలేదు. చాయ్ పత్త తక్కువైంది ఎట్లా ఉందంటది. ఏ మాటలు అవి? అరే ముసలోళ్ళు గట్లే అంటారే, ఏదో ఒకటి పట్టించుకోవద్దు. పట్టించుకోవద్దేంది మధు, నిన్నంటే నీకు తెలుస్తుంది. ముసలోళ్ళు ఏంది అంత మంచిగా ఉన్నది మీ అమ్మ. మీ నానమ్మ ఉన్నది చూడు, నానమ్మ తాతయ్య, వాళ్ళని ముసలోళ్ళు అంటారు. వాళ్ళు నయం, ఇంకా నన్ను ఎంత మంచి ప్రేమగా చూసుకుంటారు. మా అమ్మ కూడా నేను మంచిగానే చూసుకుంటుంది అనే ప్రేమగా. అవును, వర్షపడని ప్రేమ చూయించుకుంటుంది. మొత్తం కారిపోతుంది ప్రేమ ఎక్కువై. పిచ్చి పిచ్చి మాట్లాడకే. లేకపోతే ఏంది మధు, ఎన్ని పనులు చేస్తున్నా ప్రొద్దున లేచి నుంచి రాత్రి దాకా అసలు నాకు రెస్టే ఉండలేదు. పోనీ పాపం వదిన ప్రెగ్నెంట్ కదా అని ఏదో ఒకటి చేస్తున్నా. చేస్తున్నావు కదా, నేను చేస్తలేవని ఎవరు అన్నారు ఇప్పుడు నిన్ను? అది మంచలేదు ఇది మంచలేదు అని వంకలు పెట్టలేందుకు మీ అమ్మ? అసలు నేను మీ అమ్మ అవుతుందని తెలిస్తే నేను పెట్టకనే పోదు, అమ్మతోటే పెట్టిద్దు. నాకు తెలుసు ఏదో ఒకటి అంటుందని. ఇప్పుడు ఏం చేయమంటావే? సరే సారీ చెప్తున్నా మా అమ్మకు బదులు. నీ ముష్టి సారీ ఎవరు కావాలి? సారీ అనగానే ఇప్పటిదాకా బాధపడ్డదంతా పోతుందా? ఇప్పటిదాకా ఏమో కానీ ఇక ముందు నుంచి బాధపడేది అయితే పోతుంది కానీ. నువ్వేమన్నా అనుకో మధు, మనం వేరే కాపురం పెడితేనే మంచిగా ఉంటుంది చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావే? ఇంత మంచిగా ఉన్నాం అందరం కలిసిమెలిసి, ఏమైంది నీకు ఇక్కడ? వేరే కాపురం ఏంది చెప్పు? నాకు అవసరం లేదు, నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. వేరే కాపురం పెడతా. మా అక్క చూడిపో ఎంత మంచిగా, బావ అక్క 2 పిల్లలు, నలుగురు ఉంటారు. ఇట్లా ఇంటిల్లి పాది మేళం అంత ఉంటుంది ఎక్కడన్నా. మేలం అంటవింది? ఎవరు? మా అక్కనే కదా. మా అక్క నేను ఎంత మంచిగా చూసుకుంటుంది. మా బావ ఏమన్నా అంటాడా నిన్ను? చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుంటాడు, ఏదంటే అది తెచ్చి పెడతాడు. మా వదిన కూడా సొంత చెల్లె లెక్క చూసుకుంటుంది నిన్ను. ఏమన్నా అన్నదా ఇంతవరకు? మీ అక్క ఏమనలే, మీ బావ కూడా ఏమన్నాడు. మీ అమ్మనే బాగా ఓవరాక్షన్ చేస్తుంది.
అయినా మనం వేరే కాపురం పెట్టుడు అంటున్నావు, ఎట్లా వేసి పెట్టచ్చు కానీ మా అమ్మ మళ్ళీ మన దగ్గరికి వస్తుంది కానీ. మన దగ్గరికి ఎందుకు వస్తుంది? మన దగ్గర ఆల్రెడీ మా అమ్మ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చూసుకోమను. బిడ్డ దగ్గర ఉంటారా అవి ఎవరన్నా కొడుకుని ఉండంగా? ఏం నష్టం లేదు. ఆ సీనన్నయ్యని కొడుకు కొడుకు అంటది కదా, కొడుకు దగ్గర ఉన్నా అనుకోమ్మను. ఏం మాట్లాడుతున్నావే? అక్కింటే బాధపడుతుంది. ఏం బాధపడుతుందో ఏమో, అన్నీ నీయే యాక్షన్లు. నేనైతే ముందే చెప్తున్నా, ఇది కంటిన్యూ అయితే మాత్రం నేను ఇక్కడ ఉండా. మీ అమ్మనే ఇక్కడ వచ్చి ఉంటుంది, నీకేం బాధ అవుతుంది? నేనైతే ఉండా చెప్తున్నా కదా. మీ అక్క వచ్చి అన్నీ ఏందో ఏందో ఎక్కించిన కొద్దీ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా. మధు, నువ్వు నన్నేమన్నా అంటే అను కానీ మా అక్కనేమన్నా అంటే మంచిగా ఉంటుంది చెప్తున్నా. ఎందుకనద్దు? నీకు ఎక్కించిపోయింది, మన ఇద్దరు కొట్లాట పెట్టింది. ఎందుకనద్దు? మా అక్కకి అట్లా కొట్లాటలు ఏం పెట్టది. ఏమైనా కొట్లాడితే కొట్లాడొద్దని చెప్తుంది, అర్థమైందా? ఆవు కనిపిస్తుంది నాకు ఇక్కడ. నేను ఇవాళ మధ్యాహ్నం వంట చేయ, రాత్రి కూడా వంట చేయ. ఏమన్నా వేసుకోండి. మీ అమ్మ నన్ను ఒక్క మాట అంటే కథ నేను ఆ రోజు వంటనే చేయ చెప్తున్నా. చేయకు. అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉంటా, నీకు ఇష్టమే కదా. అంటే నేను ఉపవాసం ఉండనా? నీది నువ్వే చూసుకో. నేనేమన్నా కానీ తినద్దు కానీ నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా. పాపం మా అక్క ప్రెగ్నెంటే, అది కూడా తినద్దా? గదే, ఎంతసేపు నువ్వు, మీ అక్క, మీ అమ్మ, మీ నాన్న, ఈ నలుగురు గురించి ఆలోచించు. నా గురించి అస్సలు ఆలోచించకు. నీకు ఇప్పుడు ఏమైంది? నీ గురించి ఆలోచించుడేంది? గదే, నేను అసలు మనిషిని అయితే కదా, నా గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఆగో, ముసల్ది ఎట్లా రెడీ అయ్యి వచ్చింది, ఎటు పోతాంది? ఆగో, ఎటు పోతాను పెద్దమ్మ? ఎవరు? నువ్వా? ఎటు పోతాను? ఎటు పోతా? ఆకింగు ఎత్తన్నా. అబ్బో, నువ్వు నయమున్నావు కదా, మంచిగా టైం టు టైం అన్ని పాటిస్తావు. ముసలోడేడు మరి? ముసలోడు టీవీ చూస్తాడు అని టీవీకి అగ్గితలుగా. ఏ చూడని తీయలేవు, నడుసుడే శాత కాదు ముసలోనికి. ఏ వాకింగ్ ఏం చేస్తాడు? ఇట్లా నా లెక్క చేస్తేనే అన్ని సాపు ఉంటాయి. దొడ్డికి సాపు ఉంటుంది, నడక కూడా సాపు ఉంటుంది. ఏం చేయడు, మొద్దు కూర్చున్నట్టు కూర్చొని టీవీ చూస్తాడు. ఏం నుంచి వెళ్తే కిందికి వెళ్ళి. సరేగా, నీగా జుట్టు ఎన్ని కట్టున్నది? వెన్న పెట్టుకున్నా. ఏంది వెన్న పెట్టుకున్నావా? యు మీన్ బటర్? నాట్ బటర్, వెన్న వెన్న. నాట్ బటర్ అంటది, మళ్ళీ వెన్న వెన్న అంటది. దీనికి ఏం రోగం పుట్టింది? నేను నేర్చుకున్న 30 రోజులలో ఇంగ్లీష్ మొత్తం పోయేటట్టున్నది దీంతో మాట్లాడితే. వెన్న పెట్టుకుంటే జుట్టు మంచి ఒత్తుగా పెరుగుతుంది. తెల్లెంటికలున్నాయి కదా, అవి కనబడకుండా నల్లగా కావన్నాను పెట్టుకున్నా. హెన్న పెట్టుకున్నావా నీ పాడుగాను? హెన్నను వెన్న వెన్న అనబడుతుంది. నేను వెన్న ఎందుకు పెట్టుకున్నదని నేను చూస్తానా, ఇంత కర్ర ఎందుకున్నది వెన్న అని. ఏ పిసప అడగాను. సరే మరి, ఇక అంగి ఎక్కడిది? గీ అంగి వేసుకున్నావు పొట్టిది. నా బట్టలు వేసుకుంటే వెన్న అంటుతుంది, అంత పాడైతాయి అని పాతది గిది వేసుకుంటా. బోర్ దీని వెన్న పాడుగాను. మంచిగా హెన్న పెట్టుకొని హెయిర్ ప్యాక్లు వేసుకొని వాకింగులు తెస్తాంది పొట్టి అంగి వేసుకొని. ఎవరికన్నా సైట్ కొట్టినట్టే ఉన్నది సేమ్ చూస్తూ ఉంటే. అబ్బో తినేసాలు పాడుగాను. ముసలాన్ని కూడా ఏంటి రుద్దకపోయినావు వెన్న? ఏక ముసలానికి గడ్డి పూసలు ఎక్కడ పాడైనాయి, అంత పట్టగుండెవడు ఉన్నది. ఆ పట్టగుండల 4 పూసలకు వెన్నెట్ట పెట్టాలి? పెట్టరాదు కానీ అయితే ఏంది ఇంత పట్టగుండుకు రాకపోయినావు? తేనెకు పెట్టావు కానీ నువ్వు పర్సనక తయారవుతావు. ఇక గిది పెట్టంగానే పడుచుపోరన అవుతానా? 4-5 మాటలు పెట్టాలి. మంచిది. నువ్వెందుకు అత్తి వీడికి? ఇంత కలేమాకు తెంపుకుందామని వచ్చిన, ఇంత పప్పులు వేయడానికి. అంట ఎత్తన్నావా? వచ్చిన కాడ నుంచి నేనే ఏ పడితే అంట. నీ కోడలు ఎట్లా కూర్చుంటాంది బర్రెకి బర్రె, లేస్తానన్న లేదు. ఏమైనా బిడ్డ పక్కకు పోయి కూర్చుంటాంది, ఎవరు లేపద్దు నన్నని. ఆవుగా బర్రెదానికి కూసున్న కాడికి వెళ్ళి లేవది, గదంటే నడి వేసి పెట్టాలి నీకు. అయ్యో, అప్పుడో ఇప్పుడో వేస్తే ఏంది, నేనే వేసి చేస్తాను. పిల్లగాళ్ళతోటి ఏమన్నా అనేవు, వాళ్ళు ఫీల్ అవుతారు. పిల్లగాళ్ళతో నేనేమంట, అయితే నిన్నంట, అయితే దాన్నంట. వచ్చినప్పటి నుంచి పెయ్యి వంచుతానే లేదు, మొత్తం చేస్తాను నేనే. ఏం రోగాలు వచ్చి పడితే ఏమావకైతే చేసి చేసి నాకు వచ్చేటట్టున్నాయి, చేయక చేయక ఆమెకు వచ్చేటట్టున్నాయి. మరి నువ్వు రాలేవెందుకు అటు? నాకు రాబుద్ది కాలే, లిప్స్టిక్ లేదు. ఓడి దీని రోగం పాడగాను. లిప్స్టిక్ పెడతా అది ఆడిది, లిప్స్టిక్ లేదని రాలేదట. అంత మంచిదేనా? మంచిదే మంచిదే. నువ్వు ముచ్చట ఆపితే నేను ఇంత కాలేమాకు పట్టుకొని వస్తా. కళ్యామాకు తెంపకపోగా నిన్నోడు వద్దంటాడు, ఎవడు ఆపుతాడు?
దీని ముసల్దాని పీనిగెళ్ళని మంచిగా ముచ్చట్లు పెడుతుంది, అన్ని గుంజుతుంది, మళ్ళా ఏం చెప్తానో అంటది. ఏమి అంట అయిపో తొందరగా, నాకు ఆకలి కాబట్టే. నా కోడలిది ఎట్లాగూ వేయది, నాకు ఎరికే దాని గురించి. బర్రె పెయ్యి దాంది, ఇటు వంగుతే అటు వంగరాదు, అటు వంగుతే ఇటు వంగరాదు. మరెందుకో గట్ల తయారు చేసినావు నీ బిడ్డని? పాస్ట్ చేయలేవు. ఇక పార్టీ వేస్తే ఇక ఫ్యూచర్ కనబడబట్టే నాకు, ఏ నుంచి పార్టీ వేయాలి. సరే మరి. సరే దోస్తులు, ఎట్లుంది మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, కామెంట్లో వీడియో ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ ఎల్లుండి సాయంత్రం కలుద్దాం దోస్తులు.